నమస్తే. ప్రేమలు, పెళ్ళిళ్ళు వీటి గురించి మనం సెల్ ఫోన్‌లోనో, లేదా పత్రికల్లోనో ఎక్కడనో ఓ దగ్గర మనకు తారసపడుతున్న సందర్భాలివి. ఇవాళ ప్రేమల గురించి ఏ నిర్వచనం ఇవ్వాలి? పెళ్ళిళ్ళ గురించి ఏ నిర్వచనాన్ని ఎట్లా అన్వయించుకోవాలి? వీటి గురించి ఏ రోజుకి ఆ రోజు అదో రకమైన చర్చ ఉన్నది. ఏవెట్లున్నా సరే, ఏ వయసులో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది? ప్రేమను పెళ్లి దాకా తీసుకొని రావాలంటే ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి? ఈ విషయాల గురించి మనం మాట్లాడదాం. మన దగ్గర తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మధ్యవర్తుల సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. సార్, నేను ఈ టాపిక్ మీద మీతో ఎందుకు మాట్లాడాలనుకున్నానంటే, ఇవాళ చాలామంది పిల్లలు 15, 16 ఏండ్లు, 20 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళే చాలా ఈ సెల్ ఫోన్ మాయనో లేకపోతే కనుక సమాజంలో జరుగుతున్న పరిణామాల ప్రేమ అవి పోతున్నారు పిల్లలు. మీకు కొన్ని వందల పెళ్ళిళ్ళు చేసిన అనుభవం కూడా ఉన్నది. చాలా రకాల మనుషులను మీరు చూస్తున్నారు. ఇలాంటి వయసున్న పిల్లలకు మీరు చెప్పే సూచన ఏమిటి ప్రధానంగా పేరెంట్స్కు? పేరెంట్స్ ఏంటంటే ఇప్పుడున్న ఈ యుగంలో అంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీలో ఎంత వాళ్ళు సంపాదించినా కూడా ఖర్చుల నిమిత్తం కానీ వాళ్ళ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కొంత ఇబ్బంది పరంగా ఉన్నారు. ఏది మధ్య తరగతిలో. కనుక అక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళ దృష్టి అంతా కూడా ఏదైనా వాళ్ళు చేస్తున్న వృత్తిపరమైన పని కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా జాబ్ చేయడం కానివ్వండి, ఆల్టర్నేట్గా ఒక వర్క్ మీద ఎవరు ఉండట్లేదు జనరల్గా. సో ఎవరైనా ఒక షాప్లో పని చేస్తున్నారు అనుకోండి, మార్నింగ్ పూట ఇంకేదైనా ఎర్లీగా ఓ పాలు అమ్మడము లేకపోతే ఇంకేదైనా చేయడము, అట్లా ఆల్టర్నేటివ్ మల్టిపుల్ వర్క్స్ చేస్తున్నారు. అట్లా చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే ఒక ఆర్థికంగా బలపడడానికి, ఇంటి ఆర్థిక వ్యవస్థ ఏదైతే బాగుపరచడానికి దృష్టి అంతా దానిపైన పెట్టడం వల్ల ఇక్కడ పిల్లలు చదువుతున్నారా, వాళ్ళు ఏ స్థాయిలో చదువుతున్నారు ఏంటి అనేది అక్కడ దీనిపైన దృష్టి వాళ్ళకు ఉండట్లేదు. అక్కడ చాలా మనకు దెబ్బతింటున్నది. అక్కడ వాళ్ళ ఆలోచన ఒకటి, పిల్లల ఆలోచన ఒకటి. సమాజంలో ఇప్పుడు ఏంటంటే మీరు సెల్ ఫోన్ చెప్తారు, సెల్ ఫోన్ టోటల్గా అలా మంచి ఉంది, చెడు ఉంది. అట్లా ఏంటనంటే ఆ సెల్ ఫోన్లో వినియోగంలో చిన్న చిన్న ఇప్పుడు 1 ఇయర్ లోపు పిల్లలు కూడా సెల్ ఫోన్ లేనిదే అన్నం తినడం లేదు. అంటే అట్లా సెల్ ఫోన్కి అటాచ్ అయిపోయారు. సెల్ ఫోన్ అనేది మన శరీరంలో ఒక భాగం అయిపోయింది. పేరెంట్స్ అలవాటు చేస్తున్నారు. పేరెంట్స్ తోటి వచ్చింది. వాళ్ళు భోజనం చేయాలన్నా వాళ్ళు కామ్గా ఆడుకుంటూ వీళ్ళని డిస్టర్బ్ చేయొద్దనంటే ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళు ఏదో చూసుకుంటూ ఉంటారు. అది మొత్తం ఆ రేడియేషన్కి దానికి వాళ్ళు అలవాటు పడిపోతున్నారు. ఇట్లా చదువుకు దూరం అవుతున్నారు పిల్లలు. సెల్ ఫోన్ వాడకం వల్ల కూడా చదువుకు దూరం అవుతున్నారు. ఒకటి, వ్యసనాలకు అలవాటు పడుతున్నారు, శారీరకంగా దెబ్బతింటున్నారు పిల్లలు. తల్లిదండ్రులేమో పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. ఈ కష్టపడడంలో కొంత సమయము పిల్లలకి ఇచ్చి, పిల్లలతో మంచి ప్రేమపూర్వకంగా వాళ్ళతో మాట్లాడి ఫ్రెండ్లీగా ఉండి, వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎలా ఉంది పరిస్థితులు ఏంటి అనేది ఎప్పటికప్పుడు వాళ్ళతో తెలుసుకుంటూ అట్లా ఉన్నట్టుగా ఉంటే బ్యాక్గ్రౌండ్గా, అప్పుడు వాళ్ళు ఒక స్థాయిలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. లేని పక్షంలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇక పిల్లల్ని పట్టించుకోకుండా ఉండి ఇట్లా ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీస్లలో ఏమవుతుందంటే ఆ పిల్లలు చెడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న వయసులోనే అసలు ఆ వయసులో ప్రేమించాలా, ఇట్లా లవ్ చేయాలి అన్న ఆలోచన అసలు ఎందుకు కలుగుతున్నది ఏంటి అనేది దాన్ని చూస్తే ఇదే అనమాట. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ప్రభావము, ఈ బయట ఈ సమాజంలో జరుగుతున్నదంతా కూడా వీళ్ళకు ఎవరు అడ్డు చెప్పేవాళ్ళు లేకుండా అయిపోయారు. తల్లిదండ్రుల పొద్దున పోతే రాత్రి ఏ రాత్రికి వస్తారో తెలియదు. మనం చదువుతున్నామా లేదా, కనీసం ఒక్కొక్క పేరెంట్స్ అయితే వాళ్ళు సంవత్సరం అంతా చదివింది ఫైనల్లో ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ రిపోర్ట్ చూడడానికి కూడా సమయం ఉండదు. ఆ రిపోర్ట్ కనీసం వీళ్ళు ఏ స్థాయిలో చదివారు, అటెండెన్స్ కరెక్ట్గా ఉందా, లేకపోతే వాళ్ళు ఎంతవరకు మార్క్స్ సంపాదించుకోగలిగారు ఏంటి అనేది కూడా, పాస్ అయ్యారా అంటే పాస్ అయ్యారు అంతవరకు. ఇంకా ఎందుకంటే ఈ చాలా సున్నితం అయిపోయినాయి ఈ రోజుల్లో. పిల్లల్ని ఎవరైనా గట్టిగా మందలిస్తే కూడా ఏం చేసుకుంటారో కూడా అర్థమవుతలేదు. అదో భయం ఉన్నది. అందుకోసం భయపడుతున్నారు పిల్లలు. ఇంతకుముందు ఏమో తల్లిదండ్రులే చెప్తుండే ఉపాధ్యాయులకు, సార్ మా వాళ్ళని బెదిరియండి సార్, 2 దెబ్బలు వేయండి సార్, మీరు గట్టిగా చెప్పండి సార్, ఏం ప్రాబ్లం లేదు సార్, మీరు దాంట్లో ఏం వెనకగడుగు. ఇప్పుడు పిల్లల్ని ఎవరైనా బెదిరించినా, ఒక దెబ్బ కొట్టినా కూడా కంప్లైంట్ చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు వేస్తున్నారు.
ఉపాధ్యాయుడు కూడా ఏం చేయలేకపోతున్నారు, మేనేజ్మెంట్ కూడా ఎవరు ఏం చేయలేకపోతున్నారు. భయం ఎక్కడ ఉంది ఇక పిల్లలకు? ఎక్కడ భయం లేదు. అక్కడ పాఠశాలలో భయం లేదు, నీకు ఇక్కడ ఇంక బయట లేదు. తల్లిదండ్రుల వాళ్ళ అందుబాటులో ఉండరు. వాళ్ళు చేసిందే ఇష్టారాజ్యం అయిపోయింది. ఈ రకంగా పిల్లలు పాడే అవకాశాలు ఎక్కువన్నాయి. కనుక తల్లిదండ్రులు దీని మీద బాగా దృష్టి పెట్టి పిల్లల్ని వాళ్ళ సమయానికి వెళ్తున్నారా, వెళ్ళింది స్కూల్కి వెళ్తున్నారా, కాలేజీకి వెళ్తున్నారా అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్గా వాళ్ళు దానిపైన దృష్టి పెట్టి వాళ్ళు ఎంతవరకు వాళ్ళు చదవగలుగుతున్నారు, ఏ స్థాయిలో ఉన్నారు, ఏ ర్యాంకులు వస్తున్నాయి ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు ఆ లెక్చరర్లతో కానీ టీచర్లతో కానీ వాళ్ళ స్థాయిలో ఉన్న చదువుతున్న వాళ్ళని ఉండాలి. ఇప్పుడు మీరు పెళ్ళిళ్ళు చేస్తున్నారు కదా, అమ్మాయిలో అబ్బాయిలో వీరి లక్షణాలు ఏమిటి అనేది అధ్యయనం చేస్తారు కదా, ప్రధానంగా ఏది గుర్తిస్తారు మీరు? ఓ 20 ఏళ్ళు 25 ఏళ్ళ వాళ్ళు వచ్చారు మీ దగ్గరికి, ఎవరో XYZ ఆ అబ్బాయిని చూడమనో లేదా అమ్మాయిని చూడమని వస్తారు కదా, మీరు మొదలు ఎంక్వైరీ ఎట్లా స్టార్ట్ చేస్తారు? మాకు తల్లిదండ్రులు అమ్మాయికి కానీ అబ్బాయి కానీ సంబంధం చూడమన్నప్పుడు మా నోటీసులకు ఫోన్ ద్వారా ఎవరైనా రిఫరెన్స్ ద్వారా మాకు కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు మేము వాళ్ళని ఫోన్ ద్వారా కొంత సమాచారం సేకరిస్తాను. ఎక్కడ ఉంటారు ఏంటి సంగతి, మీరు మా మా పరిచయం మీకు అంటే మా రెఫరెన్స్ ఎవరు ఇచ్చారు ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత మేము వాళ్ళ అడ్రస్ లొకేషన్ తీసుకొని స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్తాం. వాళ్ళ సమయం తీసుకొని ఎవరి అమ్మాయి ఉందా అబ్బాయి ఉందా ఎవరున్నారు పెళ్ళికి, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. తర్వాత తల్లిదండ్రులు ఉండాలి. మీరు ముగ్గురున్న సమయంలో మాకు టైం ఇస్తే మేము అక్కడికి వెళ్ళి మేము వాళ్ళని మొత్తం టోటల్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏంటి, వాళ్ళు ఎట్లా కావాలంటారు, అమ్మాయి అభిరుచులు ఏంటి, తల్లిదండ్రుల అభిప్రాయాలు ఏంటి, వాళ్ళ కుటుంబం ఎలా ఉంది, వాళ్ళ వ్యవస్థ, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ మాట తీరు ఎలా ఉంది, వాళ్ళ ఉండే విధానం ఎట్లా ఉన్నది, మాట మర్యాద ఎట్లా ఉంది, వాళ్ళు ఏం అడుగుతున్నారు ఏంటి అనేది మొత్తం ఫీడ్బ్యాక్ అంతా తీసుకుంటాడు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను. మళ్ళీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళని కూడా అడుగుతాం. వాళ్ళు చదువుకున్న చదువుకు వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అబ్బాయిని ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అబ్బాయి ఏ ప్యాకేజ్ ఉండాలనుకుంటున్నారు, అబ్బాయి ఏ చదువు ఉండాలనుకుంటున్నారు, ఎక్కడ వాళ్ళు ఏ ప్రాంతం కూడా అడుగుతున్నారు. ఇవాళ రేపు మాకు ఈ ప్రాంతం వాళ్ళే కావాలి, ఇలా ఉండాలి, ఉమ్మడి కుటుంబం ఉండాలి లేదా చిన్న కుటుంబం ఉండాలి, ఒకరిద్దరు ఉండాలి, తల్లిదండ్రులు పిల్లలు ఒకరిద్దరు ఉండాలి. ఇట్లా కొంతమంది పెళ్లి కాగానే మేము సపరేట్గా ఉండేటట్టుగా మేము అట్లా ఇష్టపడుతున్నాము, అట్లాంటి వాళ్ళు మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళు కావాలి. లేదా మేము జాబ్ ఖచ్చితంగా చేయాలి, లేదంటే జాబ్ మేము చేయము, పెళ్ళైన తర్వాత చేయము, పాపన బాబు పుట్టారు చేస్తాం తర్వాత చేయము. ఇట్లా వాళ్ళ అభిప్రాయాలు చెప్తుంటారు మాకు. వాళ్ళ అంతా సేకరించిన తర్వాత వాళ్ళకి తగ్గట్టుగా అబ్బాయి వాళ్ళకు వీళ్ళ సమాచారం వాళ్ళకు అందియడం, వాళ్ళకు ఇద్దరిని కూడా పరిచయాలు చేసి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇట్లా చేస్తాం. మరి 1000 అబద్ధాలకు పెళ్లి చేయాలంటారు కదా, ఉంటాయి అబద్ధాలు? అబద్ధాలు ఇప్పుడు లేదు సార్. ఒక్క అబద్ధం ఆడినా కూడా వాళ్ళకు ఇబ్బంది కలిగే సమాచారం అంటే అట్లా జరుగుతున్నది. ఇంతకుముందు పెద్దలు అన్నారు, ఆ వర్డ్ అన్నారు పెద్దవాళ్ళు, ఏంటంటే మంచి కార్యక్రమం పుణ్య కార్యక్రమము కనుక ఇద్దరిని కలపడంలో ఒక అబద్ధం ఆడడం తప్పు లేదని ఒక సామెత, అంతేగాని ఇప్పుడు ఎక్కువ అబద్ధం కూడా ఆడడానికి వీల్లేదు. ఎందుకంటే మా దృష్టికి వస్తాయి ఇప్పుడు పిల్లలు ఏంటంటే మగ పెళ్ళి వారి పిల్లలు వాళ్లకు కట్నాలు ఎక్కువ రావాలని చెప్పి, కట్నాలు ఎక్కువ రావాలి, అందమైన పిల్ల దొరకాలి, మంచి ఫ్యామిలీ దొరకాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు అబద్ధాలు ఆడతారు, ప్యాకేజ్ ఎక్కువ చెప్తారు. వాళ్ళకు 10 లక్షల ప్యాకేజ్ ఉంటే 20 లక్షలు చెప్తారు, 25 చెప్తారు, 18 చెప్తారు. వాళ్ళకు అంటే మాకు ఇచ్చిన సమాచారమే మేము అమ్మాయి వాళ్ళకి ఇస్తాము. ఇప్పుడు అబ్బాయి వాళ్ళు ఏంటంటే ఇక మాకు ఆడ కనిపించే దగ్గర మాకు 2 ఇళ్ళు ఉన్నాయి, ఆడ 2 ప్లాట్లు ఉన్నాయి, ఈడ 2 ప్లాట్లు ఉన్నాయి, మాకు రెంటల్ ఇన్కమ్ ఉన్నది, పిలానికి 20 లక్షల ప్యాకేజ్ ఉన్నది, ఇట్లా రకరకాలు మాకు చెప్తుంటారు. అంతా నిజాలు ఉంటాయి దాంట్లో చాలా మటుకు. అట్లా నిజాలు ఉంటాయి, అబద్ధాలు కూడా ఉంటాయి. ఏమవుతుంది అంటే అప్పుడు మేము వాళ్ళు ఇచ్చిన సమాచారం మేము రిటర్న్లో తీసుకుంటాం, మా ఫామ్లో రిటర్న్లో తీసుకుంటాం. మీకు ఏం ఆస్తులు ఉన్నా కూడా మాకు క్లియర్గా రైటింగ్లో రాసి ఇవ్వమని చెప్తాము. ఆ రాసి ఇచ్చిందే మేము వాళ్ళకి అమ్మాయి వాళ్ళకు పంపుతాం. వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, ఈ రెంటల్ ఇన్కమ్ ఉన్నది, అతను చదువుకున్నాడు, ఈ ప్యాకేజీలో ఉన్నారు, వాళ్ళకి ఆదాయం ఇది అని చెప్పేసి వాళ్ళకి చెప్తాం క్లియర్గా. మరి థర్డ్ పార్టీని ఎంక్వైరీ చేస్తారా, వేరే వాళ్ళని అడుగుతారు, తెలుసుకుంటారు మరి ఈ అమ్మాయి ఎట్లాంటిది అమ్మాయి లేదా అబ్బాయి ఇలాంటి వాడు, ఏమన్నా పూర్వ ప్రేమలు ఏమన్నా ఉన్నాయా లేదా తెలుసుకుంటారా, ఎంక్వైరీ చేస్తారా? అది మేము చేయలేము సార్. ఎందుకంటే మేము ఇప్పుడు మా సర్వీస్ వాళ్ళు తీసుకుంటున్నారు అబ్బాయి కావాలని చెప్పేసి, ఇక్కడ వచ్చి అమ్మాయి కావాలంటున్నారు. మేము వాళ్ళ కుటుంబ వ్యవస్థను వాళ్ళని పరిచయాలు చేసుకొని వాళ్ళ అభిరుచులు ఏంది అభిప్రాయాలు ఏంది తెలుసుకుంటాం, కానీ వాళ్ళ ఇంటర్నల్గా లోపలికి వెళ్ళాం మేము వాళ్ళకే చెప్తాం ఆ విషయం. అమ్మాయికైనా అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకైనా కూడా ఏదైనా ఆచి చూచి అన్ని
అబ్బాయి ఎక్కడ చదువుకున్నాడు, ఇప్పుడు ఎట్లా చేస్తున్నారంటే స్కూల్ నుంచి కూడా వెళ్తున్నారు. ఆ అబ్బాయి ఏ స్కూల్లో చదివాడు, ఆయన ప్రవర్తన ఎలా ఎవరు? ఉండేది, వీళ్ళు అమ్మాయి అయితే అమ్మాయి అమ్మాయి, వాళ్ళు. అబ్బాయి అయితే అబ్బాయి, వాళ్ళు ఎంక్వైరీ ఎంక్వైరీ చేసుకుంటున్నారు. ఆ, అబ్బాయి స్కూల్ చదివేటప్పుడు అక్కడ ఎట్లా ఉండే, తర్వాత కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంది, ఎట్లా, తర్వాత జాబ్ చేస్తున్నాడు, జాబ్ చేసే దగ్గర కూడా మారిన జాబ్ కూడా ఇంతకుముందు ఎక్కడ చేసిరు అక్కడ అడగడము, ప్రజెంట్ దగ్గర అడగడము ఇన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా వాళ్ళు ఇవన్నీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా చేస్తున్నారు. అమ్మాయిని అబ్బాయి చేస్తున్నారు, ఆ అబ్బాయిలు అమ్మాయిని చేస్తున్నారు, ఇరు వర్గాలు. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ యుగం ఇదంతా. ఈ సాఫ్ట్వేర్ యుగంలో ఏమైందంటే కొంతమంది సాఫ్ట్వేర్ పిల్లలు సాఫ్ట్వేర్ అమ్మాయిని చేసుకోవడానికి భయపడతారు. ఏమి సార్ సాఫ్ట్వేర్ ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళు వద్దు, లేకపోతే డిస్టిక్ నుంచి ఇక్కడ హాస్టల్లో ఉండి ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు వద్దు, ఇట్లాంటి ఆంక్షలు పెడతారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ వచ్చి హాస్టల్లో ఉండి వాళ్ళు ఏం మంచి చేస్తారా చెడు చేస్తారా తల్లిదండ్రులకు తెలియదు. ఈ హాస్టల్ నుండి 6 నెలలు ఉండి ఇంకో హాస్టల్లో పోయి 6 నెలలు ఉంటారు. ఎక్కడ ఎవరి పట్టు ఉండదు. అమ్మాయి అక్కడ హాస్టల్లో ఉండి జాబ్కి వెళ్ళే క్రమంలో వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, మంచి చేస్తారో చెడు చేస్తారో, వాళ్ళ ప్రవర్తన ఏంది అనేది ఎవరు చెప్పలేరు. తల్లిదండ్రులు చెప్పలేరు అక్కడ దూరం ఉండి. ఇరుగు పొరుగు వల్ల ఎవరు పట్టించుకోరు ఈ సిటీలో. తర్వాత ఈ హాస్టల్లో వాళ్ళు కమర్షియల్ ఉంటుంది, ఏ సమయానికి వస్తుర్రా పోతుర్రా, మనకు డబ్బులు కడుతున్నారా, మనం సర్వీస్ ఇస్తున్నాం అనేది చూసుకుంటారు. వాళ్ళు కూడా వ్యక్తిగతంగా ఏం తెలుసుకోరు. కాబట్టి ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసే పిల్లలంతా కూడా ఏంటంటే కొంత భయం అనేది ఉన్నది. అంటే పిల్లలు ఈ రకంగా ఉన్నారు, వాళ్ళ గురించి మనం పట్టు దొరకదు. కనుక మనము అట్లా కాకుండా ఇంట్లో ఇక్కడ సిటీలో వాళ్ళు ఇక్కడ నివాసం ఉండి వాళ్ళు ఇక్కడ ఇంటి నుంచి జాబ్కి వెళ్ళి జాబ్ నుంచి ఇంటికి వచ్చి ఆ రకంగా ఉన్నవాళ్ళు, ఇంటి నుంచే కాలేజీకి వెళ్ళి ఇంటి నుంచే స్కూల్లోకి వెళ్ళి తల్లిదండ్రుల పర్యవేక్షణలో మర్యాద మాట మంచి ఉన్నవాళ్ళు, అట్లాంటి వాళ్ళని చాలా మటుకు ఎక్కువ దృష్టి అంతా అక్కడనే పెడుతుంటారు. అందరు అట్లా ఉంటారని నేను చెప్పాను, వాళ్ళ అభిప్రాయం చెప్తున్నాను. వాళ్ళ అభిప్రాయం ఇట్లా అడుగుతుంటారు మమ్మల్ని, ఇలాంటి వాళ్ళు కావాలి అలాంటి కావాలి అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలు చెప్తుంటారు. వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ వాళ్ళకు అనుకూలంగానే మేము సంబంధాలు కుదిరించడం చెప్పడం. చాలా సీరియస్గా ఉంది. అయితే వాళ్ళు ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు పరస్పరం చెక్ చేసుకుంటారు. 100%. ఇంతకుముందు మనకు పూర్వకాలంలో అంటే పెద్దలు ఫోర్ ఫాదర్స్ అంతా ఏంటంటే వాళ్ళ తరతరాలు వాళ్ళ తాతలు ఎలా ఉండే వాళ్ళు చూస్తుండే అట్లా. ఇప్పుడు ఆ ట్రెండ్ ఉన్నది. ఇప్పుడు వాళ్ళ తండ్రి ఏంది, తండ్రి కూడా ఏ పని చేస్తాడు, ఆయన ఆ మాట విధానం ఏంది, తాగుతాడా, ఏమైనా మాట ఎట్లా ఉంటుంది ఏంటి, తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళ తాత ఏంటి, ఆడపిల్ల ఏంటి, ఆడపిల్ల అత్తగారు ఏంటి, ఆడపిల్ల భర్త ఏంటి, ఇవి కూడా కొన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే మా అమ్మాయి ఇంటికి ఇస్తే ఆడపడుతుంటే ప్రాబ్లం అవుతుందా, లేదా ఇంకెవరితో ప్రాబ్లం ఉన్నదా, ఇట్లా ఉంటుంది అనేది అవన్నీ ఆచి చూసి అన్నీ చూసుకొని పోతున్నారు. ఇంతకుముందు ప్రేమలు వివాహ అన్ని వాళ్ళు స్టడీ చేసుకుంటున్నారు, అన్నీ చేస్తారు. మేము పరిశీలన మాత్రం మీదే, పరిచయం మా వంతు అని చెప్తాం మేము ఎప్పుడే కానీ. పరిచయం మా వంతు, పరిశీలన మీ వంతు, తుది నిర్ణయం కూడా మీ వంతే. బాగుంది. అంటే ఏ బరువు బాధ్యతలు మీ మీద లేవు, లేదు, పరిచయం మాత్రం మీరు పరిచయం చేస్తాం అంతే. ఇక్కడ మీ దగ్గర ఇప్పుడు సమాజం చాలా మారింది, ఆ రోజుల్లాగా ఏముంది అని అంటారు కదా. సమాజం మారిందిలే చెప్పడానికి 2 ఉదాహరణలు. ఒకటి కలిసి భోజనం చేయడం, పెళ్లి చేసుకోవడం. మరి సమాజం మారింది అన్నప్పుడు పెళ్ళిళ్ళు ఎట్లా జరుగుతున్నాయి? విత్ ఇన్ ద క్యాస్టా, లేకపోతే కనుక ఏ కులం వారు ఎవరైనా సరే పెళ్ళి అట్లా వచ్చి చేసుకుంటున్నారా? అట్లా మా దగ్గర రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏంటంటే వాళ్ళకు అనుకూలంగా, అంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇప్పుడు ఎక్కువ శాతం మన హైదరాబాద్లో కానీ మన భారతదేశంలో కానీ ఇంకా మన భూమండలంలో ఎక్కడైనా సరే జాబ్ అనేది సాఫ్ట్వేర్ ఇదే యుగం నడుస్తున్నది. అంత కంప్యూటర్ ప్రధానంగా అదే ఉన్నది. గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ కానీ ఇవన్నీ చాలా తగ్గుముఖం ఉన్నది. బిజినెస్లు కూడా ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. కనుక ఏంటంటే వాళ్ళు చదువుకున్న చదువుకు ఏదైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయి ఉండి వాళ్ళకు శని ఆదివారాలు బంద్ ఉంటుంది, తర్వాత ఒక టైం పోయి ఒక టైంకి వస్తారు, ఖచ్చితంగా శాలరీ అనేది వాళ్ళకు కనిపిస్తుంది. సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా అట్లా ఇష్టపడుతున్నారు. ఎవరైనా పై చదువులు చదివిన వాళ్ళు ఉంటే ఓ ప్రొఫెసరే కానీ లేకపోతే డాక్టరే కానీ, తర్వాత ఎవరైనా బయట దేశాలలో పోయి వాళ్ళు విదేశాలలో చదువుకొని ఎంఎస్ చేసి వాళ్ళు అక్కడ పై చదువులు చదువుకున్న వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి సంబంధాలు దొరికినప్పుడు వాళ్ళు ఇంటర్ క్యాస్ట్లోకి వెళ్తున్నారు. అప్పుడు వాళ్ళ క్యాస్ట్లో డాక్టర్స్ ఉన్నారు, ఓ పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఓ ఎండి ఉన్నారు. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ క్యాస్ట్లో వాళ్ళకి ఆ డేట్ ఆఫ్ బర్త్లో
వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా అక్కడ వాళ్ళ కమ్యూనిటీలో అమ్మాయి కానీ అబ్బాయి కానీ లేనప్పుడు ఇతర కమ్యూనిటీలకు ఇతర అంటే ఎవరు సాధారణంగా ఎవరిని ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నారు? ఓపెన్గా మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే కులం వాస్తవం మన దేశంలో. అవును. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే 2026లో ఉన్నాం మనము. అయితే ఈ 2026లో ఇప్పుడు ప్రజెంట్గా మేము ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే మేమైనా ఈ సమాజమైనా కూడా ఆడపిల్లల సంఖ్య తగ్గింది. ఆడపిల్లల సంఖ్య తగ్గింది. ఇందులో ప్రధానంగా రెడ్డిస్లో చాలా తగ్గింది. రెడ్డిస్లో కానివ్వండి, మున్నూరు కాపులో కానివ్వండి, వైశ్యాస్లో కానివ్వండి, అదేవిధంగా పద్మశాలి కానివ్వండి, తర్వాత ఇతర కొన్ని అంటే యాదవుల కానీ ఇట్లా కొన్ని కమ్యూనిటీలలో ఆడపిల్లలు తగ్గిర్రు. తగ్గడం వల్ల ఏమైందంటే వాళ్ళు ఇతర క్యాస్ట్లకు వెళ్తారు. ఇప్పుడు రెడ్డిస్ ఉన్నారు, రెడ్డిస్లో అమ్మాయిలు తగ్గినప్పుడు వాళ్ళు బీసీలకు వస్తున్నారు. వాళ్ళు బీసీలో ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, బీసీలో ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, వాళ్ళు కొంత చదువుకొని ఇంకోటి ఏంటంటే వాళ్ళు కట్నం ఆశిస్తలేరు, పిల్లనిస్తే చాలు మాకు అనే ఆలోచనకు వచ్చారు. ఇప్పుడు ఇంతకుముందేమో కట్నం ఎంత ఇస్తారు ఏంటి అనేది అన్ని క్యాస్ట్లలో, ఒక రెడ్డిస్ అని కాదు ఏ కమ్యూనిటీ వాళ్ళైనా కూడా అది పూర్వకాలం నుంచి కూడా ఏంటంటే ఒక గౌరవప్రదంగా ఒక అమ్మాయిని ఇచ్చినప్పుడు వాళ్ళ బతుకుదెరువు కోసం వాళ్ళకి అన్ని సమకూర్చి వాళ్ళకి పెళ్లి చేస్తుండే. యాక్చువల్గా ఏంటంటే బతుకుదెరువు కోసం కొద్ది రోజులు మీ దగ్గర ఉంచుకోండి అది. కానీ అదే దినదిన ఏమైపోయిందంటే అది కమర్షియల్ డిమాండ్కి వచ్చింది, కమర్షియల్ అయిపోయింది. ఆ స్థాయికి పోయి మళ్ళీ తగ్గుముఖానికి వచ్చి ఇప్పుడు ఉల్టా అయిపోయింది. అమ్మాయి వాళ్ళకే ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మాకు అమ్మాయిని ఇస్తే చాలు, అమ్మాయిని ఇచ్చే పరిస్థితి లేకపోతే వాళ్ళు అన్ని వీళ్ళే ఆప్షన్స్ చెప్తున్నారు. మేము పెళ్ళి మేమే ఖర్చు పెట్టుకుంటాము, బట్టల ఖర్చు మేమే పెట్టుకుంటాము, మీరు కావాలి పెళ్ళికి ఒక బంధువులాగా మీరు ఎలా వెళ్తారో అలాగ మీరు మండపానికి వస్తే చాలు, పూర్తిగా మేము సమకూర్చుకుంటాం, మేమే గోల్డ్ వేస్తాం, మేమే పెళ్లి ఖర్చులు పెట్టుకుంటాం అనే కాడికి వచ్చింది. ఇప్పుడు మాకు మధ్యవర్తులకు కూడా మంచి గుడ్ విల్ ఇస్తున్నారు. ఎందుకంటే మాకు అమ్మాయిని వెతికి పెడితే చాలు, మీకు మంచి గుడ్ విల్ ఇస్తామని చెప్పి మాకు కూడా తృప్తికరమైన పారితోషికం ఇస్తున్నారు. మరి అమ్మాయిలు తగ్గిరు కాబట్టి ఇప్పుడు సమస్య అంతా కూడా ఏంటంటే అంత రెడ్డిలైనా బ్రాహ్మణులైనా ఇప్పుడు క్షత్రియులైనా ఇట్లా వాళ్ళు కొంతమంది వాళ్ళ కమ్యూనిటీ లేనప్పుడు బీసీలకు వస్తారు. బీసీలు ఉన్న వాళ్ళు కూడా బీసీల ఒకరికొకరు పద్మశాలి, గౌడ్స్, ముదిరాజు లేదా ముదిరాజులు, వెలుమ కానీ ఇట్లా అటు ఇటు చేసుకుంటున్నారు. పెళ్ళిళ్ళు ఎక్కువ సంఖ్యలో అవుతున్నాయి, అక్కడక్కడ కొన్ని అవుతున్నాయి ఈ తరహా వివాహాలు. ఈ తరహా వివాహాలు ఏంటంటే ఇప్పుడు ఈ 5-6 కమ్యూనిటీలు అయితే ఆడపిల్లలు లేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బీసీలకు వచ్చి చేసుకుంటున్నారు. అంటే ఎక్కువ సంఖ్యలో అవుతుంది. ఇప్పుడు 2024 నుంచి అయితే ఇప్పుడు ఈ ఇయర్ అయితే చాలా ఎక్కువ అయినాయి. ఎన్ని అయినాయి? చాలా అంటే మేము మా సంస్థలో ఇప్పుడు మా తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ మా దాంట్లో దాదాపుగా ఇప్పుడు ఒక 270 మంది మెంబర్స్ ఉన్నారు యాక్టివ్గా. అన్యాక్టివ్గా ఒక 1000+ ఉంటారు. ఈ ఓవరాల్గా మొత్తం తెలంగాణ మొత్తం చూసుకుంటే 10,000 మంది ఉన్నారు మధ్యవర్తులు, సంబంధాలు 10,000 మంది పెళ్లిళ్ళు చేయడానికి మధ్యవర్తులు తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలలో. అయితే ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు మేము ఈ సంవత్సరం 2025 మే నుంచి 2026 మే వరకు ఇప్పుడు 1800 పైన మేము పెళ్లిళ్ళు చేసినాం మా సంస్థ సభ్యులు ఒక్క సంవత్సరంలో. అంటే పోయిన సంవత్సరం పెళ్లిళ్ళని మీవే ఏంటంటే మా దాంట్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. మా మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్లో మంచి సిన్సియర్గా పనిచేస్తారు. అంత పెళ్ళిళ్ళు చేయడం వాళ్ళకు మేము పోటీతత్వం పెట్టాము. మేము ఏంటంటే పోటీతత్వం ఏంటంటే ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇస్తాం వాళ్ళకు. అవార్డ్స్ రవీంద్ర భారతిలో అవార్డ్స్ మీడియేటర్లకు. మనకు ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ మనల్ని గుర్తించదు, బయట సమాజమా వాలంటీర్కి ఎవరు వచ్చి మనల్ని గుర్తించారు, మనమన్నా గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పేసి నేను ఒక వ్యవస్థాపక అధ్యక్షునిగా 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఎవరెవరైతే అత్యధిక పెళ్లిళ్ళు చేస్తారో వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను. అట్లా అవార్డ్స్ చేయడం వల్ల ఏంటంటే మిగతా సభ్యులు కూడా నేను కూడా అవార్డు పొందాలి, నేను కూడా పెళ్ళిళ్ళు చేయాలి అని చెప్పి ఒక తపన, ఒక కృషి చేసుకుంటూ పెళ్ళిళ్ళు ఎక్కువ చేయడము, సమాజంలో కూడా పెళ్ళిళ్ళు ఎక్కువైతున్నాయి. అంటే కులాంతర వివాహాలు ఎక్కువ చేసిన వాళ్ళకా లేకపోతే కనుక ఎక్కువ పెళ్లిళ్ళు కుదిర్చిన వారికి మీరు అవార్డులు ఇచ్చేది? పెళ్లిళ్ళు కుదిరించిన వారికి. ఓకే, అందులో కులాంతర వివరాలు కూడా ఉంటాయి, అందులో రెండు మిక్స్ ఉంటాయి. ఈ సంవత్సరం 1800 జంటలను కలిపాము. ఇప్పుడు 260 మంది అవార్డులకు ఎంపికయ్యారు. 260 మంది అవార్డులకి ఎంపికయ్యారు. లాస్ట్ 2024లో
181 నంది అవార్డులు ఇచ్చినాం. శ్రీ మహానంది అని చెప్పేసి మేము నామకరణం చేసుకున్నాం. సెంట్రల్ నుంచి మేము రిజిస్టర్డ్ చేసుకున్నాం అది శ్రీ మహానంది అని చెప్పేసి. 181 అవార్డులు రవీంద్ర భారతిలో ఒకే రోజు ఒకే వేదిక మీద ఇవ్వడం అనేది అది గిన్నిస్ రికార్డ్ మనది. అంటే అవార్డులు మీకు మీరు ఎంకరేజ్మెంట్ కోసం పెట్టుకున్నారు? పెట్టుకున్నాం. అప్పుడు 5 పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకు మేము నంది అవార్డు ఇచ్చినాము. ఈ సంవత్సరం మినిమం 10 పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకు నంది అవార్డు ఇస్తున్నాము. చాలా బాగుంది. ఇప్పటి వరకు మీరు ఎన్ని వివాహాలు చేసి ఉంటారు మీరు? నేను 2010 నుంచి ప్రారంభించాను. నేను ఈ మ్యారేజ్ బ్యూరో నా సెల్ఫ్గా నేను శుభం మ్యాట్రిమనీ అని చెప్పేసి, శుభం మ్యాట్రిమనీ మా యొక్క మ్యారేజ్ బ్యూరో పేరు, నా సెల్ఫ్గా. సో ఏంటనంటే 2010 నుంచి ప్రారంభించిన ఈ జర్నీ నాది. ఈ 2026 అంటే 16 సంవత్సరాల జర్నీ నాది. 16 సంవత్సరాల్లో 200 పైగా నేను పెళ్లిళ్ళు చేశాను వ్యక్తిగతంగా. వారి జంటలు అందరూ బాగున్నారా? అందరు బాగున్నారు. ఒకరిద్దరు ఇక వాళ్ళ ఉంటది కదా, అన్ని మనము ఇప్పుడు కౌన్సిలింగ్ కూడా ఇస్తాం. మా ద్వారా పెళ్ళైన వాళ్ళకు వధువరులకు తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇస్తాం. వాళ్ళ ఇంటి స్థితిగతులు ఏంది, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి ఎలా ఉండాలి ఏంది అనేది కూడా మేము వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తుంటాం. అప్పుడప్పుడు మాకు కాల్ చేసినా కూడా సర్దుబాటు చేస్తుంటాం. చిన్న చిన్నవి ఉంటాయి కదా, మా దృష్టికి తీసుకొచ్చి నేను ఒక ఫ్రెండ్లీగా ఫ్యామిలీ మెంబర్గా ఉంటాను. ఎక్కడ పోయినా అది ఫోటోగ్రఫీ అయినా, ఇది మ్యారేజ్ బ్యూరో అయినా, లేకపోతే మా సంఘంలో మెంబర్స్ అయినా అందరితో నేను ఫ్రీగా అందరితో నాతోటి ఆయన సహాయం నేను చేసే ప్రయత్నం నేను చేస్తుంటాను. కాబట్టి అది వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఏ సమస్య వచ్చినా చిన్న నా దృష్టికి తీసుకొస్తారు. చెప్తే నేను వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని కలిపే ప్రయత్నం చేస్తా. వాళ్ళకి ఇలాంటి కూడా నేను ఒక కమర్షియల్ మ్యారేజ్ బ్యూరో చేయడము, గుడ్ విల్ తీసుకోవడమే కాదు, నాకు సమాజ సేవ. అంటే వాళ్ళ పెళ్లి అనంతరం వచ్చే సమస్యలు కూడా మీరు ఏదో పరిష్కారం చూపిస్తాం. అది మాకు లేదు బాధ్యత. అది అయినా నేను ఒక మానవత్వంతో మనం చేసే సాయం వల్ల వాళ్ళు కుటుంబాలు నిలబడతాయి. మనకు అంతకంటే మించిందేమో సార్. ఇప్పుడు 100 కుటుంబాలకు మీరు చుట్టం చాలా మంచి వృత్తిని ఎంచుకున్నందుకు నాకు చాలా గర్వకారణము. ఎందుకంటే పుణ్య కార్యక్రమము మనం చేసేది. ఒక జంటను కలపడం అంటే ఆ భగవంతుడు అక్కడ బ్రహ్మ వారికి ఏమిటి, శివుడు ఏమో జన్మని ఇస్తాడని అంటారు, రాసేదేమో బ్రహ్మ అంటారు. కానీ మేము ఇక్కడ ఇరు కుటుంబాలను కలిపేది మేము కూడా ఆ భగవంతునితోనే సమానం. మొదటి బ్రాహ్మణులం మేము. మా తర్వాతనే బ్రాహ్మణులు వస్తారు. మిగతా వాళ్ళంతా ఒక పెళ్లి కుదిరించినామంటే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అంటున్నా నేను, మీరు బ్రాహ్మణులు అన్నారు కదా, వాళ్ళ దాంట్లో కూడా అమ్మాయిలు తక్కువ మీరు అన్నారు. అవును సార్, తక్కువ. వాళ్ళు ఎవరిని ప్రిఫర్ చేస్తున్నారు, అమ్మాయి అబ్బాయి కోసము? బ్రాహ్మణుల కొంచెం వాళ్ళకి ఇబ్బంది ఉంది సార్. ఎందుకంటే వాళ్ళు మాంసం తినరు, అంటే నాన్ వెజ్ తినరు వాళ్ళు. వాళ్ళకు ఇవన్నీ కొన్ని ఆచారాలు ఉంటాయి. అది వాళ్ళు వైశ్యాస్ని అడుగుతారు. వైశ్యాస్లో కూడా లేరు. ఇక లేని క్రమంలో ఏంటంటే మీరు అన్నట్టు ఇప్పుడు లవ్ మ్యారేజ్లు ఇట్లా కులాంత వివాహాలు చేస్తున్నారు అంటున్నారు కదా. ఇక వాళ్ళు అక్కడ ఉద్యోగ రీత్యా అక్కడ వాళ్ళు పరిచయాలు చేసుకుని అట్లా ఏ కులమన్నా కావచ్చు. ఇంకా వాళ్ళు అండర్స్టాండింగ్లో పోతున్నారు. ఇంకా తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు, సరే మా ఆచారం మేము పాటిస్తాము, మనకు వాళ్ళకు తోడు నీడ కావాలి, తప్పదు. కాబట్టి తల్లిదండ్రులు కూడా చూడనట్టు కొంతమంది అయితే మాకు నోటీసుల ఇంటికి వెళ్తాం కదా, సార్ మా దాంట్లో ఆడపిల్లలు లేరు, నేను మా పిల్లానికి అరే ఎవరైనా లైటింగ్ కొట్టి పెళ్లి చేసుకోరు రాయనా అంటే కూడా పోతలేడు అని చెప్తారు. ఎందుకంటే మా పిల్లలు అంత మంచివాళ్ళు, అంటే పద్ధతి ప్రకారంగా మేము పెంచినాము. పిల్లలు దొరుకుతలేరు, ఏం చేయాలి, ఏజ్ పెరుగుతున్నది, మా బాధ్యత వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలని చెప్పి. లేనప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి సార్, మరి నేను అట్లా చెప్తే కూడా వీళ్ళు చేస్తలేరు, మీకు మాకేం పిల్లలు దొరుకుతలేరు. ఈ రోజుల్లో కూడా హాయిగా ఉంది మాట, చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆడపిల్లలు చెడు అలవాటు లేకపోవడం అదే ఇప్పుడు వాళ్ళు అనేది. అదే మీకు చెప్తే ఎంకరేజ్ చేస్తే కూడా వాళ్ళు ముందుకు వెళ్తలేరు. ఏం చేయాలి ఇప్పుడు, మేము కొంతమంది విదేశాలలో చదువుకొని అక్కడ జాబ్ చేస్తుంటారు. అక్కడ కూడా అరే మనకు విదేశాలకు మీరున్న కంట్రీకి వాళ్ళు రాలేక ఇక్కడ నుంచి మనకు తగ్గట్టుగా లేనప్పుడు అక్కడ చూసుకోరా అని చెప్తే కూడా లేదు మమ్మీ నాకు ఇండియానే కావాలి, ఇక్కడ వద్దు అని చెప్పి వాళ్ళు. అంటే తల్లిదండ్రులు పెంపకము, మాట మర్యాద, ఇంకా సంస్కృతి, మన కట్టుబాటు ఇంకా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో ఏఐ టెక్నాలజీ వచ్చినాక కూడా ఇంకా
పాటిస్తున్నారు, వాటిని ముందుకు తీసుకెళ్తున్నారు అంటే చాలా గొప్ప విషయం ఇది. మీరు 16 సంవత్సరాల కింద మ్యారేజ్ బ్యూరో ప్రారంభించినప్పటికి ఇప్పటికి మనుషుల ఆలోచనలో వచ్చిన మార్పు ఏమిటి? ఒకటి, ఆడ మగ. 2, పెళ్ళైన వాళ్ళు భార్య భర్తలు అంటే వాళ్ళ పిల్లలు ఇప్పుడు 12, 13 ఏళ్ళ వయసున్న పిల్లలు కూడా వాళ్ళకు ఉండి ఉంటారు వాళ్ళకు. ఇలాంటి వాళ్ళు కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చి వేరే వేరు చేసుకుంటారు కదా, వాళ్ళ కుటుంబాలు ఎట్లా ఉన్నాయి? వాళ్ళ కుటుంబాల్లో వచ్చే సమస్యలు సాధారణంగా 2 డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చి ఉంటారు కదా, అట్లాంటి సమస్యలు ఏమైనా వచ్చినాయి? ఎట్లా మరి మీరు ఏం సూచన చేస్తున్నారు అట్లాంటి వాళ్ళకి? అంటే ఇప్పుడు ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి కొన్ని. వాళ్ళ వాళ్ళ ఇప్పుడు వివాహ తంతులో కొంతమంది ఎట్లుంటాయంటే అమ్మాయి అబ్బాయి ఇంటికి వెళ్ళి అక్కడనే కన్యాదానం చేసుకుంటారు అమ్మాయిని. అట్లా ఉంటాయి కొన్ని. వాటిలలో బియ్యాలు పోసేదని ఉంటుంది సాంప్రదాయంగా. ఆడపిల్లలకు తల్లిదండ్రులకు వాళ్ళ ఏంటంటే పాలోళ్ళు అంటారు. పాలోళ్ళు అంటే ఒక సర్నేమ్ ఉన్నోళ్ళు, వాళ్ళకి బియ్యాలు పోయడం, ఇట్లాంటి కొన్ని ఉంటాయి, తంతులు ఉంటాయి అవన్నీ. ఇలాంటి అప్పుడు ఏంటంటే కొంతమందికి అది పాలంటారు. పాలంటే మేము మా దగ్గర ఈ పద్ధతులు లేవు, మా దగ్గర ఈ పద్ధతులు ఉన్నాయి. ఇట్లాంటి కాడ కొన్ని ఏదైనా మనకు తేడాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది సర్దుకుపోతే ఏం లేదు, దాని మీద ఉంటాయి, అట్లా వస్తుంటాయి. మేము మ్యాక్సిమం వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి చెప్తుంటాము. ఇప్పుడు ఏదైనా కానీ మొత్తానికి ఏం చేసినా కూడా అమ్మాయి అబ్బాయి ఇద్దరు వాళ్ళ సుఖ సంతోషాలతోటి సక్రమంగా వాళ్ళ జీవనం, వాళ్ళ యొక్క లైఫ్ మంచి జర్నీ మంచి సాగాలని ఆలోచించాలి అంతే తప్ప పట్టింపులతో పోయి మాకు ఈ పద్ధతి లేదు ఆ పద్ధతి లేదు అని చెప్పుకుంటే కాదు. అయితే 4 రూపాయలు కానీ ఇంకో 5 రూపాయలు ఖర్చు అవుతుండొచ్చు, కానీ ఎదుటి వారిని గౌరవించి మనం ముందు తీసుకెళ్ళడమే, ఆ రకంగా పోతేనే మనకు ముందుకు వెళ్తుందని చెప్పి నేను సలహా ఇస్తుంటాను. మనకు ఒక 30 ఏళ్ళ కింద అంటే మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వరకట్న హత్యలు ఎక్కువయ్యేది. అప్పట్లో దూరదర్శన్లో ఒక సీరియల్ వచ్చేది, దాంట్లో ప్రజలను చైతన్యవంతం చేయడానికి కట్నాలు తీసుకోవద్దని చెప్పడానికి వచ్చేది కదా. ఇప్పుడు కట్నాల విషయంలో ప్రజల ఆలోచన ఎట్లా ఉంది? తర్వాత పిల్లల పెంపకం విషయంలో ఆలోచన ఎట్లా ఉన్నది? కట్నాలు వరకట్నాలు అనేది గతంలో ఉండే. గతంలో అంటే నా చిన్నతనంలో చూసిన నేను 2005 బిఫోర్ 2005 2000 ముందు అంటే నేను 94లో నా 10th కంప్లీట్ అయింది. 94లో నా 10th కంప్లీట్ అయింది. నా చిన్నతనంలో చాలా చూసిన ఈ వరకట్నాలు, కిరోసిన్ పోసుకొని చనిపోవడం. అసలు రెగ్యులర్ వచ్చి కిరోసిన్ అయితే రెగ్యులర్ ఉంటుండే. కిరోసిన్ వాడతా అత్తమ్మ. ఇప్పుడు కిరోసిన్ ఆడపిల్ల కిరోసిన్ హ్యాంగింగ్ చేసుకోవడము, తర్వాత బిల్డింగ్ మీకే దుంకడం, చెరువులో దుంకడము, ఇట్లా రకరకాలుగా జరుగుతుండే అట్లా వరకట్నం అనేది. కానీ ఇప్పుడు వరకట్నం మీద లేదు. ఇప్పుడు డబ్బు అనేది అందరికీ వచ్చింది డబ్బు. అప్పుడు డబ్బు పుట్టు లేదు. ఎవరో ఒకరు తండ్రి సంపాదిస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న 5 మంది 6 మంది 7 మంది కుటుంబ సభ్యులంతా ఒక్కరి మీద ఆధారపడి ఉంటుండే. అప్పుడు డబ్బు వాళ్ళకు కావాల్సినంత లేదు. లేనప్పుడు వాళ్ళు ఒప్పుకున్న కాడ ఏదో పెళ్ళి కావాలి, మనం పెళ్ళి చేయాలి, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఈ సారుండు గా సారుండు, మాకు మేనమామను ఇంకెవరో XYZ మనకు వాళ్ళు ఆదుకుంటారేమో అన్న దృష్టి పెట్టుకొని వాళ్ళు వాళ్ళతో కాంతి కూడా ఒప్పుకుంటుండే. ఒప్పుకొని వాళ్ళు కార్యం అయితే కానీ అని చెప్పి కార్యం చేపిస్తుండే. ఆ కార్యం చేపించి వీళ్ళు దాన్ని సమకూర్చే క్రమంలో ఇక్కడ ఈ పిల్లకు ఒత్తిడి జరుగుతుండే. ఆ ఒత్తిడిలో ఏమైపోతుండే, ఆ అమ్మాయి తట్టుకోలేని పరిస్థితిలో ఏదో ఒక ఇట్లా చేసుకుంటుండే. ఆ రకంగా జరుగుతుండే అప్పుడు. ఇప్పుడు లేవు అది లేవు. ఎందుకంటే తెలివికి వచ్చారు అందరూ ఆడపిల్లలు మంచి చదువుకుంటున్నారు, అబ్బాయిలు చదువుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఒక డిస్టిక్లో ఒక గ్రామం, మారుమూర గ్రామంలో పోయినా కూడా మంచిగా చదువుకుంటారు పిల్లలు. చాలా బాగుంది. అందరూ విద్యావంతులు మొత్తం ఎక్కడ కూడా లేదు అసలు చదువు. మాకు ఎవరైనా నోటీస్లో ఇంటర్ డిగ్రీ వాళ్ళు కావాలంటే మేము ఏది భూతార్థం పెట్టినా దొరకరు, మాకు లేరు. ఎందుకంటే మంచి చదువులు అంతా మినిమము డిగ్రీ పైన అట్లా పై చదువులు చదువుతారు. ఖాళీగా ఉన్నారంటే ఉద్యోగం రాలేదంటే మళ్ళీ పై చదువు చదువుతూనే ఉన్నారు, ఆగుతలేరు, ఎక్కడ గ్యాప్ ఇస్తలేరు. చదువుకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఏ కమ్యూనిటీలో అయినా సరే మంచిగా వాళ్ళు బాగా చదివిపిస్తున్నారు. ఆ చదువుకోవడం వల్ల ఏంటంటే అవగాహన ఉన్నది వాళ్ళకు. నేను ఏదో భర్త ఒక మాట అంటే, అత్తమామ ఒక మాట అంటే నేను ఏదో అగత్యం చేసుకోవాలి, ఇది కాదు నా లైఫ్, అది కాదు నా లైఫ్ నేను లీడ్ చేసుకోగలుగుతాను. ఇంతకుముందు ఏమో ఆధారపడే వాళ్ళు కాబట్టి
పొద్దంతా ఇదేం నరకం రా అని చెప్పి అట్లా వాళ్ళు నిర్ణయం చేస్తారు. ఇప్పుడు అట్లా కాదు, భర్త ఎంత సంపాదిస్తుంటో భార్య కూడా అంతే సంపాదిస్తున్నది, పోటాపోటీ ఉన్నది. ఒక్కొక్కరి దగ్గర అయితే ఆడపిల్లలే ఎక్కువ ఉన్నది ప్యాకేజీలు, వాళ్ళే ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ చదువు పూర్తి అయిపోయిందో జాబ్కి ఎక్కగానే ఆడపిల్లల సొమ్ము, ఆడపిల్లలు మనం తినము అనేది ఒకటి మన తెలంగాణలో ఇప్పుడు ఏమైతే తల్లిదండ్రులు సార్ మా పాప ఇప్పుడు 5 ఏళ్ళు అయితే జాబ్ చేయబట్టి ఆమె ప్యాకేజ్ మేము ఇంతవరకు అడగలేదు, ఆమె డబ్బులు కూడా మేము అడగలేదు, తను సేవ్ చేసుకుంటున్నారు. అయితే వాళ్ళకి ఏంటంటే నేను ఇంత సేవ్ చేసుకున్నా, నా దగ్గర 20 లక్షలు ఉన్నాయి, 30 లక్షలు ఉన్నాయి డబ్బులు, వాళ్ళకి ధైర్యం, ఎదుటి వాళ్ళు నాకు పూటకు అన్నం పెడతారా చూస్తారా లేదా అనేది లేదు, ఆ ధైర్యం వాళ్ళకు కలుగుతున్నది. కనుక అత్తవారింటికి పోయినా కూడా ఏం జంకుతలేరు ఎక్కడ, వాళ్ళు నువ్వెంతనో నేనంత అన్నట్టుగా కలిసి ప్రయాణం చేసే క్రమంలో వాళ్ళకు కూడా ఏంటంటే అర్థమైపోతుంది, 10 రూపాయలు సంపాదిస్తుంది కాబట్టి అత్త కూడా కోడలతోటి కలిసిపోతున్నారు. ఎక్కడ లేదు 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 లేదు, నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించడానికి ఇంకేముంది సార్. వస్తేప్పుడు పండ్లో పలారము ఏదో అత్తమ్మకి తీసుకొచ్చిస్తే ఆమె ఖుషి అయిపోయా, ఇంకా అత్తతో ఇంకేమున్నది. ఇంకోటి అత్త పని చేయకుండా వంటకు ఒక మనిషి పెట్టే, ఉడవనికి తుడవనికి ఒక మనిషి పెట్టే, ఏం లేదు ఇక. ఇప్పుడు డబ్బు ఎప్పుడైతే వీళ్ళు చదువుకొని డబ్బు సంపాదించడం అనేది ఎక్కడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇదంతా కూడా అంటే అగత్యాలు చేసుకోవడం, బాధపడడం, ఇబ్బంది పడడం అట్లాంటివి లేవు. ఒకవేళ ఇప్పటికీ ఎవరైనా 1-2 చోట్ల ఏదైనా జరిగి ఉంటే వాళ్ళు ధైర్యంగా నేను లీడ్ చేసుకోగలుగుతాను, నా లైఫ్ని లీడ్ చేసుకోగలుగుతాను, ఒక పాప బాబు ఉన్నా కూడా నా పిల్లల్ని చదువుకోగలుగుతాను, నా భర్త సహాయం లేకుండా అని చెప్పేసి వాళ్ళు ధైర్యంగా పక్కకుండి వాళ్ళు వాళ్ళ లైఫ్ని ముందు తీసుకెళ్ళిపోతున్నారు. కానీ ఎక్కడ భయము, ఇలాంటి ప్రాణ నష్టాలు చేసుకోవడము ఇబ్బంది లేదు లేదు, చాలా తగ్గింది. మీరు పెళ్లి కుదిర్చిన వాళ్ళు దగ్గర వ్యక్తిగతంగా మీరు 250 పైబడి మీ సభ్యులు ఒక 2000-3000 పెళ్ళిళ్ళు అయింటాయి కదా? ఎక్కువ, చాలా ఎక్కువ. మేము 5 years అవుతుంది స్టార్ట్ చేసి. ఇప్పుడు ఈ సంవత్సరము 1800 జంటలను కలిపాము ఒక సంవత్సరం. అంటే 5-6 వేల పెళ్ళిళ్ళు అనుకున్నాం. 7-8 వేలు పైన సుమారు. అంటే వీళ్ళంతా మోడర్న్ అత్తగారు, కొత్త అత్తలు, కొత్త మామలు. అంటే పాత సాఫ్ట్వేర్ లేదు వీళ్ళకి, కొత్త సాఫ్ట్వేర్, కొత్త ఆలోచన ఉన్నవారు. అత్త మామల మీద కంప్లైంట్ ఎవరైనా వస్తున్నారా? రావట్లేదు కదా? చాలా తక్కువ సార్, చాలా తక్కువ. సమస్యలు లేవు ఇప్పుడు. ఎందుకంటే మంచిగా ఆర్థికంగా సంపాదన ఉంది, అన్నీ ఉన్నాయి. ఆర్థికంగా ఉన్నప్పుడు ఏ సమస్య రాదు. డబ్బులే చాలా ప్రధానం, డబ్బులే ఇంపార్టెంట్. డబ్బు సమకూర్చ మనకు ఉన్నాక ఇంకా అక్కడ సమస్య ఏముంది, ఇంకా అక్కడ వచ్చేదే డబ్బుతోటి. మనం ఎదుటోళ్ళని రిలాక్స్ చేస్తే అయిపోయా, ఇంకా వాళ్ళ పక్క చూడే అవసరమే లేదు. ఇది ఇప్పుడున్నదైతే ఎక్కువ సక్సెస్ రేట్ ఏంటంటే కలిసి ప్రయాణం చేసే వాళ్ళే ఉన్నారు. కాకుంటే కొన్ని ఈ రేడియేషన్, ఫోన్ రేడియేషన్, తర్వాత ఈ వాటర్ పొల్యూషన్ కానీ, తర్వాత ఈ ఎంప్లాయీ ఇప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇప్పుడు ఏంటంటే సున్నితంగా పెరుగుతున్నారు అంతా. ఇండ్లలో ఏసీలు ఏంది ఉండరు, ఈ బయట కాలు పెట్టినట్టే క్యాబ్లో పోయినట్టే అందులో ఏసీ, అక్కడ ఆఫీస్కి పోతే ఆడ ఏసీ, ఇక్కడ సుఖానికి ఎండ లేదు, వాతావరణం బయట అసలు పంచభూతాలు అంటారు, అసలు పంచభూతాలు వీళ్ళకి టచే కాదు. సో దానివల్ల కూడా వీళ్ళ శరీరంలో ఏదైనా లోపాలు ఇంకేదైనా జరిగి ఏదైనా ఇతర కారణాల వల్ల వాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళు అన్యోన్యంగా సంసారం చేసే పరిస్థితి లేకుండా పోయే సమస్యలు వస్తున్నాయి ఈ మధ్య. మీ దగ్గర 100 మంది మీ మధ్యవర్తులు అన్నారు కదా, మీరు ఏ ఊరు, ఏం చదువుకున్నారు? మీరు ఇంతమందిని కోఆర్డినేట్ చేయడం చిన్న విషయం కాదు. భిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు కదా. 17 కమ్యూనిటీలు, 17 కులస్తులు, డిఫరెంట్ మైనార్టీస్ కూడా ఉన్నారు దీంట్లో. మరి వాళ్ళందరూ కోఆర్డినేట్ చేయడం కష్టం. ఎక్కడ, ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు మీరు? లేదు సార్, నేను కేవలం ఎస్ఎస్ఏ నేను చదివి 10వ తరగతి. అంటే మా ఆర్థిక పరిస్థితి ఫ్యామిలీ అప్పుడు బాగాలేకుండే. సో తప్పనిసరి పరిస్థితుల్లో నేను బిజినెస్లోకి రావాల్సి వచ్చింది, చదువు ఆపేసి. కనుక 10th నేను అక్కడ వరకు పూర్తి చేసిన తర్వాత ఇక బిజినెస్ రంగంలోకి వచ్చి నేను మా చెల్లెళ్ళ పెళ్ళి, 2 చెల్లెళ్ళ పెళ్ళి నేనే స్వయంగా నేను చేసిన. మా తమ్ముని పెళ్ళి, నా పెళ్ళి, ఇల్లు కట్టుకోవడం చేయడం, ఇట్లా నా జర్నీ ఇట్లా అయింది. లేదు ఇక ఆదాయం వచ్చినాక ఇంకా చదివేందుకు, కానీ ప్రయాణం మేము ముందుకు వెళ్తున్నాం. మాది కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్, ఉస్నాబాద్.
మా ఫాదర్ అక్కడే, మదర్ అక్కడే. ఉస్మానాబాద్ టౌనా? ఉస్నాబాద్ అక్కడ అక్కన్నపేట అని చెప్పి ఇప్పుడు మండలం అయింది. అక్కన్నపేట మండలం అయింది. మండలం అక్కడ మా ఫాదరు, మా మదర్ కూడా అక్కడే అంతకపేట. మా అంతకపేట అక్కడికి ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది, అంత వేరియేషన్. పక్కనే మా ఫాదర్ బర్త్ అక్కడ, మా మదర్ మాత్రం బర్త్ హైదరాబాద్లోనే. మా తాత మ్యారేజ్ చేసుకొని ఇక్కడ హైదరాబాద్కి వచ్చిండు. అప్పుడు ఇండిపెండెన్స్ రాలే, ఇంకా స్వాతంత్రం రాలేదు. అప్పుడు రజాకార్ల గొడవలు నడుస్తున్నాయి. అక్కడ హైదరాబాద్కి వచ్చి ఇక్కడనే సిగరెట్ కంపెనీ, చార్మినార్ కంపెనీలో అక్కడ బిఎస్టీ అక్కడ సూపర్వైజర్గా మా తాత చేసుకుంటూ ఇక్కడ పాల వ్యాపారం, డైరీ. 1930కి హైదరాబాద్ వచ్చేసిండు. అప్పుడే వచ్చేసి మా అమ్మ బర్త్ ఇక్కడే, నా బర్త్ ఇక్కడే. మా రిలేషన్స్ అంతా అక్కడే ఉన్నారు, అంతా కరీంనగర్, ఉస్నాబాదు, సిద్దిపేట, అటు వరంగల్ ఇదంతా సరౌండింగ్ ఉన్నారు. మీరు మాత్రం హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. ఇక్కడ మీరు ట్రైనింగ్ ఇస్తారా ఏమన్నా మీ మధ్యవర్తులకు? ఇస్తాము. మా మధ్యవర్తులకి ఏంటంటే కస్టమర్తో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది ఒక శిక్షణ శిబిరం పెడతాము. రీసెంట్లీ కూడా లంచ్ విత్ అవర్ ఫౌండర్ ప్రెసిడెంట్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాము. ఏంటంటే ఒక ఫౌండర్ ప్రెసిడెంట్ తోటి ఒక కమ్యూనిటీ వాళ్ళు ఒకరికొకరు మన వ్యవస్థలో ఉన్న సమస్యలు కానీ, వాళ్ళకు వ్యక్తిగతంగా ఉన్న సమస్యలు కానీ, లేకపోతే కస్టమర్తోని మనం ఎలా డీల్ చేయాలి ఏంటి, ఈ చిట్కాలన్నీ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ తీసుకున్నా. అంటే నా సొంతంగా నేను నా ఆఫీస్కే పిలిపించి ఒక పద్మశాలను, ఒక ముదిరాజులను, ఒక యాదవులను, ఒక మున్నూరు కాపులను, రెడ్డిస్ని, ఇట్లా అందరినీ ఒక్కొక్క వారం ఒక్కొక్కరిని ఆఫీస్కి పిలిపించి ఒక పూట భోజనం పెట్టి వాళ్ళతో కలిసి ప్రేమగా మాట్లాడుకొని వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఒక్కొక్కరి వాళ్ళ పరిస్థితులు ఏంటి, పిల్లలు ఏం చదువుతారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఏ రకంగా వాళ్ళు కస్టమర్ సర్వీస్ ఇస్తున్నారు, ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఎక్కడ మనం మెరుగుపరచాలి, ఇప్పుడున్న కంప్యూటర్ యుగంలో మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది అవన్నీ కూడా విశ్లేషంగా మాట్లాడి వాళ్ళకి శిక్షణ ఇస్తూ, సమయపాలన కూడా ఉండాలి. మనం ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 వరకు ఆ టైంలోనే సర్వీస్ ఇవ్వాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో కస్టమర్లకు మాట్లాడడము, చేయడము, తోటి సభ్యులతో కూడా మాట్లాడడము, ఇవన్నీ. తర్వాత మార్నింగ్ వాళ్ళ ఫ్యామిలీకి సమయం ఇవ్వడము, మనకి ఎర్లీగా లేవగానే వ్యాయామం చేసుకోవడము, మన హెల్త్ పరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవడము. తర్వాత వాళ్ళు చిట్టీలు ఏమైనా సేవింగ్ చేస్తున్నారా, హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా తీసుకున్నారా, ఏదైనా అపాయం అయింది ఇమ్మీడియట్లీ అక్కడ మనకు డబ్బులు కావాలంటే ఎవరు ఇచ్చేటోళ్ళు ఉండరు. అప్పుడు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అందరు ఇన్సూరెన్స్ తీసుకోవడము, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడము, సేవింగ్ చేసుకోవడము, పిల్లల చదువుల కోసం ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది అయితే అక్కడ ఉన్న లోకల్ లీడర్ని పట్టుకొని అక్కడ వాళ్ళ ఫీజులు తగ్గియడం, చెప్పడం, అక్కడ రిక్వెస్ట్ చేయడము. సీట్లు కావాలంటే ఇక్కడ కాలేజీలో కానీ స్కూల్లో కానీ కావాలంటే అక్కడ పోయి మేము రిక్వెస్ట్ చేయడము. ఇట్లా మాకు తెలిసిన పరిచయాల మేరకు మాకు అనుకూలంగా ఉన్న కాడ ఒకరి ఇతరుల సహాయం తీసుకొని వాళ్ళకు చెప్పడము. ఎవరికైనా చదువు కోసం వాళ్ళు అక్కడ పెట్టలేరు, అట్లాంటప్పుడు ఒక డోనర్ తీసుకొచ్చి వాళ్ళని అటాచ్ చేయడము. ఇట్లా తర్వాత మేము బ్లడ్ డొనేషన్ కూడా ఇస్తాం ప్రతి సంవత్సరం. అనాథ పిల్లలకు అనాథ ఆశ్రమంలో కానివ్వండి, వృద్ధాశ్రమంలో కానివ్వండి, మా సభ్యులకు ఒకటే, మీరు ఎక్కడైనా జన్మదినం కానీ వర్ధంతులు కానీ ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే అనాథ పిల్లల దగ్గరికి వెళ్ళి చేసుకోవాలి, లేదా వృద్ధాశ్రమంలో చేసుకోవాలి. అట్లా మేము వాళ్ళకి అడాప్ట్ చేసి ప్రతి నెలలో 1-2 అయితేనే ఉంటాయి ఎవరు బర్త్డేలు. వాళ్ళు వృద్ధాశ్రమంలో, అనాథాశ్రమంలో పోయి ఆ పూట భోజనం చేయడం, వాళ్ళకి దుప్పట్లో లేకపోతే బట్టలు లేకపోతే వాళ్ళకు కిరాణా సామాను అట్లా ఇచ్చుకుంటూ వాళ్ళకు మా సంస్థ ద్వారా వాళ్ళకు మాతోటి అయింది మేము వాళ్ళకు శిక్షణ ఇస్తూ కస్టమర్తో ఎలా మాట్లాడాలి, డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, ప్రొఫెషనల్గా మనం ఎలా మనము తయారు కావాలి ఏంటి అనేది కూడా అన్ని శిక్షణ ఇచ్చుకుంటూ అందరినీ మెరుగైన సర్వీస్ ఇచ్చుకుంటూ ఆర్థికంగా సామాజికంగా బలపడడానికి మా యొక్క సలహా సూచనలు ఎప్పటికప్పుడు ఇస్తుంటాను. నేను మిమ్మల్ని యూనివర్సిటీ ఎందుకు అనాల్సి వచ్చిందనంటే ఈ డ్రెస్ కూడా అన్నది నేను అదే అందం అనుకున్నాను. నేను ఈ సిస్టమ్ను మీరు అంటే బై ప్రాక్టీస్ మీకు జీవితం నేర్పిందా, లేకపోతే కనుక ఎవరి ద్వారా సలహాలు సూచనలు తీసుకొని ఒక డ్రెస్ కోడ్ ఉండాలని కానీ, మన వద్ద పనిచేసే వాళ్ళ జీవితంలో క్రమశిక్షణ ఉండాలని ఒక సిస్టమ్ చెప్పారు కదా మీకు, ఇవన్నీ ఎక్కడి నుంచి మీరు అడాప్ట్ చేస్తారు? నేను చిన్న నుంచి కూడా నేను ఆర్ఎస్ఎస్ స్వయం సేవకు. నేను అక్కడ క్రమశిక్షణ అనేది నేను అక్కడ చిన్నప్పటి నుంచి కూడా రెగ్యులర్గా నేను ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్తుంటే అక్కడ నేను ముఖ్య శిక్షకుగా కూడా నేను పనిచేసాను. క్యాంపులకు వెళ్ళాను. అంటే మనం పెద్దవాళ్ళకి ఎట్లా గౌరవం ఇవ్వాలి, మనం ఉండే విధానం ఎట్లా ఉండాలి, మనం శారీరకంగా ఎట్లా ఉండాలి, మన ఇంటిని ఎట్లా కాపాడుకోవాలి, మన దేశాన్ని ఎట్లా
సార్. శాఖ హెడ్ కదా ముఖేష్ అంటే హుస్నాబాద్ టౌన్ పరశురాం శాఖ అని చెప్పి రామ్నగర్ ఇక్కడ హైదరాబాద్ నేను పుట్టి పెరిగింది ఇక్కడ. కాబట్టి ఇక్కడే అక్కడ నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత నాకు పెద్ద గురువు మా తాతనే. మా తాతయ్య అంటే మా అమ్మ వాళ్ళ తండ్రి. తను ఏంటంటే ఎప్పుడైనా కూడా పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి, మనకంటే పెద్దవాళ్ళు ఉన్న చిన్నవాళ్ళు ఉన్న అక్క చెల్లె అట్లా మాట్లాడాలి, అట్లా దగ్గరగా మాట్లాడాలి, ప్రేమగా ఉండాలి. తప్పుడు పనులు కానీ లేకపోతే ఎవరికి మోసం చేయడం కానీ ఇట్లాంటి ఎప్పటికప్పుడు ప్రతిరోజు నేను ఎప్పుడు మా తాతతో కలిసినా కూడా ఇవే బోధిస్తున్నాయి నాకు. ఆయన చెప్పే ప్రతి మాట ఇదే ఉంటుండే. మా తాత నాకు చెప్పే మంచి మాటలు అవన్నీ కూడా నేను విమర్శించుకొని అందులో ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉంది. అంతా కూడా నేను నేనే నా ప్రవర్తన నేను డిసిప్లిన్గా ఎట్లా ఉన్నా, నా డ్రెస్ కోడ్ ఎట్లా ఉంది, నేను ఎలా ఉన్నా అనేది ఎదుటి వాళ్ళకి చెప్పినాను. అదే మార్పు జరిగింది. అదే అంటే మీకు మనం ఇంతసేపు మాట్లాడినాం కదా, మీరు చెప్పే మాటల్లో ఎక్కడ ఫుల్ స్టాపులు లేవు. నేను ఒక క్వశ్చన్ ఇస్తే నిరంతరాయంగా సమాధానం వస్తున్నది. అదే ఇట్లా రావడం అంటే అది ప్రాక్టీస్ ఉండాలని నాకు అనిపించింది. నాకు ఇప్పుడు మీ మధ్యవర్తులలో ఎస్సీలు ఎస్టీలు కూడా ఉన్నారా? ఉన్నారు సార్. మొత్తం ఆల్ కమ్యూనిటీస్ ఉన్నారు, ఆల్ రిలీజియన్స్ అందులో ఏం లేదు, అందరూ ముస్లిం అందరూ ఉన్నారు. అంటే మీరు బతుకుతూనే కొన్ని వందల మందికి ఉపాధి చూపిస్తున్నారు మీరు. అవును సార్. మీ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది ఏటా? నా పర్సనల్ అంటున్నాను సార్. మొత్తం మీ సంస్థ ఇప్పుడు ఒక్కొక్కరు ఎంత లేదన్నా కూడా సంవత్సరానికి ఒక 5 లక్షల నుంచి 10 లక్షలు అయితే మినిమం ఉంటుంది ఒక్కొక్కరు మినిమం. మంచిది. మరి అట్లా కొన్ని వందల మంది అన్నప్పుడు కోట్లు, మరి కోట్ల టర్న్ ఓవర్. 10వ తరగతి చదువుకున్న శ్రీనివాస్ గారు 10 పాస్ అయ్యారా? పాస్ అయ్యాను. 10వ తరగతి చదువుకున్న శ్రీనివాస్ గారు కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు లెక్కన ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాం. మీ వైఫ్, మీ శ్రీమతి గారు, మీ పిల్లలు మీ గురించి ఏమన్నా ఉంటుంది? ఒక మాట చెప్తారు కదా, ఏమన్నా? మా పిల్లలు అంటే మా మిస్సెస్ హౌస్ వైఫే. తను పిల్లల్ని జాగ్రత్తగా, ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, ఇప్పుడు ఇంతకుముందు పిల్లలు మనం ఎప్పుడైతే పిల్లలను జాగ్రత్తగా వాళ్ళ చదువుల గురించి కానీ ఏ సమయంలో ఆ సమయంలో వాళ్ళకి కావాల్సిన సమకూర్చుకుంటూ బ్యాక్గ్రౌండ్ అంతా మా మిస్సెస్ చూసుకుంటారు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆర్ఎస్ఎస్ అని ఇదని లీడర్షిప్లోనే, స్కూల్లో కూడా లీడర్షిప్పే ఉండే. అదంతా కూడా స్కూల్ నుంచి లీడర్షిప్గానే నాకు బాధ్యతలు ఉండే. ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో ఒక ముఖ్య శిక్షక అని చెప్పేసి ఉంటాడు. ఎందుకంటే ప్రధానంగా నాపైనే ఉంటుండే, అందరినీ శాఖ మొత్తం మీరే చూడాలి అట్లా ఉంటుండే. అట్లా నాకు స్కూల్లో కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఎప్పటికప్పుడు ఇప్పటికి కూడా నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఫోటోగ్రఫీలో బాధ్యతలు ఉన్నాయి, కాలనీలో బాధ్యతలు ఉన్నది, మా షాప్ ఓనర్స్ అక్కడ బాధ్యత ఉన్నది, ల్యాండ్స్ క్లబ్లో బాధ్యత ఉన్నది. ఇట్లా రకరకాలుగా చాలా చోట్ల మా నేను గౌడ సంఘ సామాజిక వర్గాన్ని గ్రేటర్ హైదరాబాద్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా. ఇప్పుడు ప్రజెంట్గా సికింద్రాబాద్కి గౌడ సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నా. ఇప్పుడు 3rd టైం నేను ఎలక్ట్ అయ్యాను. 3 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్ ఉంటుంది. యునానిమస్గా నాకు మళ్ళీ 3rd టైం కూడా మళ్ళీ నాకే ఇచ్చారు, మీరే ఉండాలని చెప్పి. ఇన్ని ఆర్గనైజేషన్లో సంస్థలలో నేను వాళ్ళకు సమయం ఇవ్వాలి. ఎక్కువ శాతం నేను మా ఇంటికంటే నేను బయటనే ఇస్తాను. కాబట్టి మా మిస్సెసే చూసుకుంటుంది పిల్లలంతా కూడా. పెద్ద బాబు ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్, పాప వచ్చేసి 3rd ఇయర్ బీటెక్, ఇంకో బాబు ఏమో ఇప్పుడు బీటెక్లోకి వెళ్తున్నారు. పెళ్ళికున్నారు ఒక్కొక్కరి. వాళ్ళు మరి కులాంతరం చేస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడున్న అంగీకరిస్తారా అంటే ఇప్పుడు ఆ పిల్లల అభిప్రాయాలు ఏంటంటే వాళ్ళ చదువులకు వాళ్ళకు అనుకూలంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటే మనం ముందుకు వ్యతిరేకమే ఉండదు. వాళ్ళ నిర్ణయం మంచి నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకమే ఉండదు. లేనప్పుడు వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పడం. ఎందుకంటే నేను మ్యారేజ్ బ్యూరో ఫీల్డ్లో ఉన్నాను కనుక ఎదురయ్యే సమస్యలు ఏంటనేది నేను దాని మీద విశ్లేషంగా చెప్పగలుగుతాను. జరుగుతున్నది చెప్తాను కూడా. నేను కొంతమంది పిల్లలు ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం అని అంటారు కదా. ప్రేమించుకున్నా సరే పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, వారి జీవితాన్ని ఒక సరైన మార్గంలో నిర్మించుకోవాలి భవిష్యత్ అంటే మీరు ఇచ్చే సూచనలు? ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు, ప్రేమించడం అని అంటేనే ఎదుటి వ్యక్తి ఆలోచనలు, అభిప్రాయాలు, ఆ యొక్క క్రమశిక్షణ కానీ ఇవన్నీ కూడా చూసిన తర్వాతనే కదా వాళ్ళు ఇష్టపడేది. ఈ రకంగా ఇష్టపడ్డప్పుడు ఏంటంటే ఆర్థిక లావాదేవీలు కానీ వాళ్ళ యొక్క ఏంటి బ్యాక్గ్రౌండ్ అనేది చూసుకోవాలి. ఎప్పుడైనా కానీ పిల్లలు అందానికో లేకపోతే ఇంకో దానికి ఆకర్షణ అయ్యి వెళ్ళిపోతుంటారు. అది చాలా తప్పది. ఎందుకంటే తల్లిదండ్రులు
వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని కష్ట నష్టాలై చదువులు చెప్పించి ఒక మార్గంలో తీసుకొని వచ్చిన తర్వాత తప్పుడు అడుగులు వేయొద్దని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఆడపిల్లైనా మగ పిల్లలకైనా తల్లిదండ్రులకు మోసం చేయొద్దు ఎవరే కానీ. వాళ్ళ చేసిన అభిప్రాయం ఏదైనా చూసింది ఏదైనా ఉంటే నలుగురు తల్లిదండ్రులతో పాటు సమాజం కూడా మెచ్చుకునేటట్టుగా ఉండాలి వాళ్ళు చేసిన సెలెక్షన్ ఏదైతే ఉన్నదో వాళ్ళు. కాబట్టి ఆకర్షణకు పోకుండా మనకు మన పార్ట్నర్ మనల్ని కరెక్ట్గా మనల్ని జీవితాంతం చూసుకోగలుగుతాడా, ఆయన దగ్గర ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేవా, ఆయన ఏం చదువుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన మాట తీరు ఎట్లుంది, ఆయన ఒక అలవాట్లు ఏమున్నాయి ఏంది అనేది ఇవన్నీ కూడా విశ్లేషణగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే ముందుకు పోవాలి తప్ప ఆకర్షణగా ఎవ్వరూ ముందుకు వెళ్ళొద్దని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అట్లా తెలియక ముందుకెళ్ళిన తర్వాత ఆకర్షణగా వెళ్ళి అక్కడ వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ బాధపడతారు. అరే నేను ఇలాంటి వాడిని సెలెక్ట్ చేసుకున్నానా, అరే నాకు చదువు లేదు, ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక సొంత ఇల్లు లేదు, తల్లిదండ్రులు అంతా కూడా వాళ్ళు కూడా అనుకూలంగా లేరు, నేను ఎక్కడ పడిపోయినా, నా పరిస్థితి ఏంది అనేది ఒక డైనమాలో పోతారు. అదేదో ముందే ఆలోచిస్తే ఆ పరిస్థితి రాదు కదా. తల్లిదండ్రులు ఇంత కష్టపడి పెంచినప్పుడు మంచి ఇంటికి ఇవ్వాలనే ప్రయత్నం చేస్తారు, ఉన్నది అమ్ముకొనైనా బిడ్డ మంచిగా ఉండాలనే చూస్తారు. కాబట్టి ఆ ఆలోచన మేరకు తల్లిదండ్రులను గౌరవించాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను యువకులకు అందరికీ కూడా. ఇక్కడ మ్యారేజ్ బ్యూరోలలో చాలామంది మోసపోతూ ఉంటారు పెళ్లి చేసుకొని. మరి అట్లా మోసపోకుండా ఉండాలంటే మీరు చేసే సూచన ఏమిటి? ఎందుకంటే ఏదో ప్రొఫైల్ ఉంటుంది, ఇంకేదో పెళ్ళి అయితే ఇంకేదో గందరగోళం, అట్లాంటివి ఆ మధ్య చాలా జరిగినాయి. ఆన్లైన్లో జరుగుతాయి సార్ ఇవి. మాది ఆఫ్లైన్, ఇది మేము చేసేది ఆఫ్లైన్. మేము ఆఫ్లైన్లో ఏంటంటే ఖచ్చితంగా వెళ్ళి అమ్మాయినైనా అబ్బాయినైనా వెళ్ళి వాళ్ళ ప్రొఫైల్, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సొంత ఇల్లా కాదా, ఏంటిది, వాళ్ళ యాటిట్యూడ్ ఏంది, వాళ్ళ ఉండే విధానం ఎట్లుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నీ చూస్తాం. అన్నీ చూస్తాం కాబట్టి మాకు ఒక 50% మాకు పట్టు ఉంటుంది వాళ్ళ మీద. వీళ్ళకి సంబంధం చూపిస్తే మనకు పేరు వస్తుంది, వీళ్ళతో ప్రాబ్లం కాదని నేను కూడా, ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కూడా ఆలోచిస్తాను. వీళ్ళకు ఒక పిల్లని ఇప్పిస్తే వాళ్ళు నాకు పేరు వస్తుందా, లేకపోతే ఆ పిల్లకి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా, వాళ్ళ మాట తీరు ఎట్లుందని చూస్తాను. ఒకవేళ అట్లాంటి ఉంటే నేను వాళ్ళకి సర్వీస్ ఇవ్వము. మా మెంబర్స్ కూడా చెప్తాను కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎందుకంటే మనకు డబ్బులు ముఖ్యం కాదు, అమ్మాయి అబ్బాయి ఇద్దరు మంచిగా ఉండడం, ఇరు వర్గాల ఫ్యామిలీ సంతోషంగా ఉండడమే ముఖ్యం. ఈ డబ్బులు ఇవ్వాలి కాకపోతే రేపు వస్తాయి, కానీ డబ్బుల గురించి అబద్ధాలాడి పెళ్ళిళ్ళు చేయొద్దు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన దానిలో ఏంటంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇరు వర్గాలకు మీరు చెప్పిన క్వశ్చన్ ఏంటి సార్ ఇప్పుడు మీరు అన్నది? మోసపోతున్నారు కదా, మోసపోయేది మా దగ్గర అయితే మేము అబద్ధాలు అయితే చెప్పాము. మ్యారేజ్ బ్యూరోగా ఎవరికి నిజాలే చెప్తాం, ఉన్నది చెప్పమంటాం. మళ్ళీ వెళ్ళి వాళ్ళకు అన్నీ స్వయంగా చూపిస్తాం. అబ్బాయి పే స్లిప్ కానీ ఏం చదువుకున్నాడు, పే స్లిప్ ఎంత జీతం ఉన్నది, వాళ్ళకు లోన్స్ ఉన్నాయి, ఏంటి నెట్ పేమెంట్ ఏమొస్తుంది, వాళ్ళకి ఇల్లు ఉంది, వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ ఏముంది, అన్నీ దగ్గరుండి స్వయంగా మేము అన్ని చూపించే వస్తాం. మేము మా ద్వారా మాత్రం ఎలాంటి మోసం ఉండదు. మధ్యవర్తిగా అది తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ మా మెంబర్ల దగ్గర కోసం అయితే ఒకరు ఫెయిలియర్ ఉండదు, ఒకరు మోసపోయేది కూడా ఉండదు. అంత జాగ్రత్తలు తీసుకుంటాం మేము మధ్యవర్తిగా. మరి మీ సంస్థ గురించి ఏమైనా చెప్తారా? మా సంస్థలో మంచి వ్యక్తులు ఉన్నారు సార్. మహిళలు ఎక్కువ ఉన్నారు, 70% మహిళలే ఉన్నారు మా సంస్థలో. సిన్సియర్గా సీరియస్గా ఏ ప్రొఫైల్ వచ్చినా కూడా వెంటనే పెళ్లి చేయడానికి వాళ్ళు అనుక్షణం వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళకు అడ్వైజ్ ఇస్తూ ఈ సంబంధం బాగుంది, ఈ సంబంధం బాగుంది, మీకు వీళ్ళు ఈ మ్యాచ్ సెట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం చేయడము. అట్లా సభ్యులందరూ కూడా మంచి ప్రేమపూర్వకంగా అందరూ ఉంటారు. ఒక ఫ్యామిలీ కుల మత భేదం లేకుండా అందరం ఒక కుటుంబ సభ్యుల వల్ల మేము ముందుకెళ్తాము. తర్వాత అన్ని పండుగలు చేస్తాము, అటు ముస్లిం అయినా ఇటు క్రిస్టియన్ అయినా ఇటు హిందూ అయినా కూడా అన్ని పండుగలు తీసుకుంటాము. నేషనల్ ప్రోగ్రామ్స్ తీసుకుంటాము. అదేవిధంగా గాంధీ జయంతి కానీ, ముఖ్యంగా మా సంస్థ అంబేద్కర్ గారి జయంతి రోజు ప్రారంభించినాము, April 14th. ఆ మహనీయుని జన్మదినంలో మేము ఈ యొక్క సంస్థను ప్రారంభించినాము. ఆయన ఆశీర్వాదంతో ఇప్పటి వరకు ఏ స్థాయి కంటే చెప్పలేని స్థాయిలో మేము ఉన్నాము. ఇప్పుడు తెలంగాణలో ఆల్ ఓవర్ ఇండియాలో చెప్తున్నాను, ఎక్కడ కూడా ఈ యొక్క అసోసియేషన్ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ అనేటివి వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. అయినప్పటికీ మాది ప్రత్యేకత. ఎందుకంటే ఇక్కడ తమిళనాడు కానివ్వండి, అక్కడ కర్ణాటక కానివ్వండి, ఇక్కడ మహారాష్ట్ర కానివ్వండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇక్కడ చుట్టుపక్కల రాష్ట్రాలు ఉన్నాయన్నీ కూడా మేము అవార్డ్స్ ఇస్తాం ప్రతి సంవత్సరం. వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అవార్డు తీసుకుంటారు. సార్ మా దగ్గర ఉన్న ఇక్కడ సంఘాలలో ఎవరు మీలాగా చురుగ్గా ఇట్లాంటి యాక్టివిటీస్ ఇలాంటివి లేవు సార్, మీరు ఎంతో బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, మాకు కూడా ఒక అవార్డు ఇవ్వండి,
మాకు కూడా గుర్తింపు ఇవ్వండి, మాకు కూడా గౌరవం ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి వచ్చి మాకు అప్లికేషన్ పెట్టుకొని ఈ సంవత్సరం కూడా బెంగళూరు నుంచి, అదేవిధంగా తమిళనాడు నుంచి, ఆంధ్ర నుంచి, మహారాష్ట్ర నుంచి మాకు అభ్యర్థన పెట్టుకున్నారు, మాకు కూడా అవార్డు ఇవ్వండి అని చెప్పేసి. అంటే వాళ్ళు ఎక్కడ చేయలేని పనులు మేము చేస్తున్నాం. అంటే ఆరోగ్యరీత్యా కానీ, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా మేము ఎంకరేజ్ చేస్తున్నాం నేను. సో చేయడం వల్ల ఏంటంటే మాకు సంఖ్యాబలం ఎక్కువ ఉన్నది, అందరి తోడ్పాటుతోటే మేము ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాము. చాలా గొప్పగా మేము ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లడంలో అందరి తోడ్పాటుతోటే ముందుకు వెళ్తున్నాము. రైట్ సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ప్రేమ, పెళ్ళిళ్ళు, కుటుంబము, సమాజం, ఈ సర్కిల్ ఇది బాగా ఉండాలంటే, ఆటుపోట్లకు గురి కావద్దంటే అదొక పద్ధతి ప్రకారం ముందుకు సాగాలి. వారి ద్వారా జరిగిన కొన్ని వందల వేల వివాహాలు నిరంతరం పర్యవేక్షణ, వారితో సంబంధంలో ఉండడం, వారితో మాట్లాడుతూ ఉండడం, ఇవన్నీ కూడా నిజంగానే ఇవి ఒక మంచి సమాజ నిర్మాణం వైపే ఒక అడుగు వేస్తున్నట్లు. భారతీయ సమాజం మారుతున్నది. 20 ఏళ్ల కింద ఉన్నట్లు ఇవాళ లేదు, ఇవాళ ఉన్నట్లు రేపు ఉండదు. సమాజం మారడం అనివార్యం. అంటే ఒక వ్యక్తితో మాట్లాడడం అనేది ఒక సమాజంతో, ఆ సమాజంలో ఉన్న అనుభవాలతో మనం అభిప్రాయాన్ని పంచుకున్నట్లే. ఒక కుటుంబం బాగుండాలంటే ఏం చేయాలి, ప్రేమించుకొని పెళ్లి చేసుకొని అనుకున్నా సరే వారి జీవిత విధానం ఎట్లా డిజైన్ చేసుకోవాలనో దీనిపైన వారి సూచనలు, సలహాలు ఇవి. థ్యాంక్ యూ.